శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర సోమవారం ఎంతో విశేషమైనటువంటి, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన శివానుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం యమునా నదీ తీరంలో పరమ పావనమైనటువంటి ఒక దివ్య దేశం ఉండేది. ఆ దేశాన్ని చిత్రవర్మ అనేటటువంటి ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. అది కృతయుగానికి సంబంధించినటువంటి కథగా చెప్పబడుతుంది స్కాంద పురాణంలో. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పాత్రలు దివ్యమైనటువంటి ఇతిహాస పాత్రలు, పురాణ పాత్రలు. వారి కాలం పరిశీలిస్తే అది కృతయుగం నాటిది. చిత్రవర్మ అనేటటువంటి రాజుకు మొత్తం 8 మంది పుత్రులు కలిగారు. ఆ తరువాత చివరిగా ఒక పుత్రిక కలిగింది. ఒకే ఒక అమ్మాయి అవడం వలన ఆ అమ్మాయిని చాలా గారాబంగా పెంచేవారు. పైగా అందరూ కూడా మగవాళ్లే అయిన తర్వాత అమ్మాయి కాబట్టి వారికి ఎంతో ప్రీతి. కాబట్టి వాత్సల్యంగా ఆ అమ్మాయిని చాలా ప్రేమగా ఉండేవారు. అతనికి ఆ అమ్మాయి పుట్టగానే ఎంత ఆనందం కలిగింది అంటే, పార్వతీదేవిని కన్నటువంటి హిమవంతుని వలె ఆ రాజు కూడా ఎంతో ఆనందించాడు. అయితే ఈ యొక్క శైశవ దశలో ఉండగానే జ్యోతిష శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం కూడా చూపించి ఆమె యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అడిగించాడు. వారు చాలా చక్కగా పరిశీలించి ఆమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతూ ఉంటుంది, కాబట్టి ఈమెకు సీమంతిని అనేటటువంటి పేరు పెట్టండి అని చెప్పి ఆ జ్యోతిష్యులు తీర్మానిస్తారు. ఇక జ్యోతిష శాస్త్రవేత్తలందరూ కూడా ఆమె యొక్క జాతక ఫలాలను చెబుతారు. ఈమె గొప్ప స్త్రీ అవుతుంది. సరస్వతీదేవి వలె అన్ని కళల్లోనూ చక్కగా రాణిస్తుంది. రతీదేవి వంటి సౌందర్యం ఉంది. దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంది. అరుంధతి వంటి గొప్ప తేజస్సు ఉంది. ఇలా అనేక రకాలుగా వివరించారు. లక్ష్మీ కళలతో తేజరిల్లుతూ ఉంటుంది. ఈమె నిత్యము కూడా పాతివ్రత్యంతో, సౌభాగ్యంతో కలకాలం కలకలలాడుతూ ఉంటుంది. ఈమె ఆయుష్ చాలా గొప్పది, సౌభాగ్యం కూడా గొప్పదే అని చెప్పి ఆ జ్యోతిష్యులు చెబుతారు. అయితే అందరూ పండితులు అదే అభిప్రాయం చెప్తే, ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఏదో ఒక దోషం కనిపిస్తూ ఉంది. అదేమిటి అంటే, ఈమెకు వివాహమైనటువంటి కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి వస్తుంది అని చెప్పి చెబుతాడు. ఆ మాట వినగానే ఆ రాజు హతాశుడవుతాడు. ఇది చాలా దుర్భరమైనటువంటి మాట, కానీ అది మనసులోనే అంటిపెట్టుకొని ఉంటాడు ఆ రాజు. ఇక మొత్తానికి ఆ పిల్ల ఎదుగుతూ ఉంటుంది. అక్షరాభ్యాసము మొదలైనవి జరుగుతాయి. బహుశాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా చక్కగా పరిశీలిస్తుంది. గొప్ప విద్యా ప్రవీణురాలవుతుంది. కృతయుగం నాటి కథ అంటే అప్పటికే స్త్రీలు ఏ విధంగా పెరిగేవారు, ఎంత విద్యను పొందేవారు, ఎంత గౌరవంతో ఇంట్లో పూజింపబడేవారు అనేది చక్కగా తెలుస్తుంది. అందుకు స్త్రీ సంతానం కలిగితే సంతోషించాలి. మహాలక్ష్మీదేవి సాక్షాత్తుగా అవతరించింది అని చెప్పి వారు భావించేవారు. అలా ఆమె కూడా విద్యలో చాలా చక్కగా ఉన్నతురాలవుతుంది. అయితే ఈమె దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలలో ఒక ఆమె ఒక రోజున మాట్లాడుతూ ఈ విధంగా చెబుతుంది. చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం మహారాణి, అది నీకు తెలుసా అని అంటుంది. అదేమిటో నాకు తెలియదు అని అంటుంది మహారాణి. ఆ అమ్మాయికి ఆ విషయం తెలియనివ్వలేదు తన తండ్రి. ఇక స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె ఆ మాటను చెప్పివేస్తుంది. తమరికి వివాహమైనటువంటి కొంతకాలానికే భర్త దూరం అవుతాడంట అని చెబుతుంది. ఇక వెంటనే మహారాణి చాలా బాధపడుతుంది. ఎందుకంటే వివాహం వయసు దగ్గరకు వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి ఆమె ఆ చెలికత్తె ద్వారా ఆ వార్త వింటుంది. ఇక అంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకేముంటుంది? ఎలా ఈ దుఃఖం నుండి బయటపడాలా అని చెప్పి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించేటటువంటి సమయంలో సరిగ్గా ఆమెకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది. గురువును ఆశ్రయించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా తరించాలో గురువును ఆశ్రయించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రము సమస్యలతో పాటు పరిష్కార మార్గములు కూడా చాలా చాలా చెప్పింది కాబట్టి తప్పకుండా గురువును ఆశ్రయించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యాజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయిస్తుంది. ఎందుకంటే
ముత్తైదువుగా సుమంగలిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి దీర్ఘ సుమంగలిగా ఉన్నటువంటి ఋషిపత్నిని ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ యాజ్ఞవల్కుని యొక్క భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఆమె గురించి చెప్పబడుతూ ఉంటుంది. గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలనమాట. అలాంటి ఆ మైత్రేయి వద్దకు వెళుతుంది. గొప్ప గొప్ప వ్రతాలను శ్రమతో, నియమంతో చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించినటువంటి ఆ యొక్క పెద్ద ముత్తైదువ అయినటువంటి ఆ మైత్రేయిని ఆమె ఆశ్రయించింది. అప్పుడు మైత్రేయి, "తల్లి, ఏమిటి నీ కోరిక? ఎందుకిక్కడికి వచ్చావు?" అని అడుగుతుంది. ఆమె పాదాలకు నమస్కరించి ఈ విధంగా చెబుతుంది. గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఆ తల్లి దగ్గర నేర్చుకోవాలి. ఏ సత్కర్మ చేయడం వలన చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతున్నదో, దీర్ఘ సుమంగళీతత్వం లభిస్తున్నదో ఆ విధమైనటువంటి సత్కర్మను నాకు ఆనతివ్వండమ్మా. ఎందుకంటే బహుశాస్త్రములు తెలిసిన దానవు, గురువు ద్వారా వచ్చినటువంటి ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కాబట్టి శరణ్యమైనటువంటి నిన్ను శరణు వేడి నేను అడుగుతున్నాను. కాబట్టి నన్ను కరుణించి దీర్ఘ సుమంగళి యోగం అనుగ్రహించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మైత్రేయి ఈ విధంగా చెబుతుంది. కొంతసేపు ఆలోచించుకొని శాస్త్రములన్నింటినీ కూడా మననం చేసుకొని అందుకు సరైనటువంటి ఉపాయాన్ని చెబుతుంది. ఓ రాజకన్య, విను. శ్రీగౌరిని శాంకరిని నీలకంఠాయుతముగా ఆరాధించాలి. గౌరీదేవిని ఆరాధించాలి. ఎలా అంటే నీలకంఠుడైనటువంటి పరమేశ్వరునితో ఉన్నటువంటి గౌరీదేవిని ఆరాధించాలి. అక్కడ పెద్ద ముత్తైదువు గౌరీదేవి. రుక్మిణీదేవి కూడా భవసమేతమైనటువంటి భవానీదేవిని ఆరాధించినట్లుగా భాగవతం చెబుతుంది. ఆ విధంగా ఆ తల్లిని ఆరాధించితే ఆపదలు, భయాలు తొలగిపోతాయి. పైగా శుభ్రమైనటువంటి శుద్ధ వస్త్రాలను ధరించి ప్రాతకాల పూజ చేసి ఆ తరువాత పగలంతా కూడా నియమబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ అంతరింద్రియ బహీంద్రియాలను నిగ్రహించుకోవాలి. వాక్కును నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరమైనటువంటి మాటలు కూడదు. నిందా వాక్యములు కూడా కూడదు. ఇవన్నీ కూడా నియమములు. శివ సంబంధమైనటువంటి శాస్త్రాలు ఏం చెప్పాయో తెలుసుకొని కపటము లేనటువంటి హృదయంతో ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామములు చేయాలి. గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి. ఉభయులను కలిపి ఆరాధన చెయ్యాలి. పూజానాంతరమున పవిత్ర జీవనం గడిపేవారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమలను అందించి వస్త్రములనిచ్చి ఆరాధించాలి. అలా చేస్తే అవి చేసేటప్పుడు ఏవైనా కానీ ఆపదలు రావచ్చు, ఏవైనా కానీ సమస్యలు రావచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా చెలించరాదు సుమా. ప్రారబ్ధం తప్పించుకోవాలి అనేటటువంటి చేసేటటువంటి ఈ వ్రతములో పరీక్షలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని తప్పకుండా తట్టుకోవాలి. పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతుంది. అలా చేసినటువంటి వారికి భవానీ శంకరుల యొక్క ప్రసాదం వలన ఆపదలనేటటువంటి సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. ఇష్టం కానిదనేది ఏదీ కూడా జరగదు నీకు. ఇది శివపూజ మహిమ. కాబట్టి శివపూజ మహిమ వలన ఎలాంటి సంకటం నుంచైనా సరే తప్పకుండా బయటపడతారు అని చెప్పగా తనకు ఉపదేశం చేసినటువంటి గురు స్వరూపిణివైనటువంటి మైత్రేయికి పునఃపున ప్రణామాలు చేసి ఆ వ్రతాన్ని చేపట్టింది. అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదామెకు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి ఆ యొక్క వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము కూడా సోమవార వ్రతం చేస్తూ ఉండేది. ఈ లోపల తండ్రి ఒక చక్కని సంబంధాన్ని తీసుకొని వచ్చాడు. అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు. ఇంతకంటే ఇక భాగ్యం ఏముంటుంది చెప్పండి. అందుకే ఇది కృతయుగం నాటి కథ అని అన్నారు. నలచక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ యొక్క పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడి తనయుడు చంద్రాంగదుడు. ఆ చంద్రాంగదుడే ఇప్పుడు వరుణిగా వచ్చినటువంటి వాడు. అంటే నలచక్రవర్తికి మనవడు. ఇంద్రసేనునికి పుత్రుడు ఈ యొక్క చంద్రాంగదుడు. పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆ సంబంధం వచ్చింది. ఇక ఆ సంబంధం కూడా నిశ్చయమయ్యి వివాహం కూడా జరిగిపోతుంది. వివాహం జరిగినటువంటి కొద్ది రోజులకే యమునా నదిలో విహరించాలి అనేటటువంటి కోరిక పుడుతుంది అతనికి. అందుకు తగినటువంటి ఏర్పాటు చేశారు మామగారు. దానితో యమునా నది తీరమునందున తోటంతా కూడా విహరించి యమునలో నౌకా విహారం చేశాడు అతను. తన పరివార సమూహంతో సహా ప్రీతిగా వెళుతూ ఉంటాడు.
అప్పుడు యమున మంచి పొంగు మీద ఉంటుంది. నిండుగా ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి యమున పొంగు ఉధృతమై పడవ కూడా కొట్టుకుపోతుంది. ఇక వెంటనే ఆ వార్త తెలుస్తుంది. తెలిసిన వెంటనే మామగారు చాలా బాధపడిపోయి యమునా నదీ తీరానికి వచ్చి విలపిస్తూ ఉంటాడు. మొత్తం ఆ యొక్క పుర ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అందరి మృతదేహాలు వచ్చాయి కానీ ఆ యొక్క చంద్రాంగదుని యొక్క మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకుపోతాడు. ఇక వారందరూ కూడా ఎంతో దుఃఖితులవుతూ ఉంటారు. అసలు ఈ విషయాన్ని కూతురికి ఎలా చెప్పాలా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒక పక్క మృతదేహము కనిపించలేదు. కానీ మరణించాడు అనేందుకు సంపూర్ణమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ మాట చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యముల యందు విశ్వాసం చేత, భగవంతుని యందు శ్రద్ధ చేత ఇది ఒక పెద్ద కష్టం. కష్టం వచ్చినప్పుడు కూడా చెలించకూడదు అని చెప్పినది కాబట్టి గురువాక్యాన్ని ఆధారం చేసుకొని శివారాధన కొనసాగిస్తూ ఉంటుంది. ఆ వార్త తెలిసినటువంటి ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడవుతాడు. అతని బాధ ఇక చెప్పలేనంతగా ఉంటుంది. ఎందుకంటే కన్నతండ్రి కదా! ఆ బాధతో అతను రాజకార్యములను కూడా విస్మరించినటువంటి దశను గమనించి దాయాదులు అతనిని బంధించి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుంటారు. ఇక ఈమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూ ఉంటుంది. అలా 3 ఏళ్లు గడిచిపోతాయి. యమునా నదిలో మునిగిపోయినటువంటి చంద్రాంగదుడు చిత్రంగా ఆ యొక్క నది యొక్క లోతులోకి వెళ్ళిపోతూ ఉండగా కొందరు నాగకన్యకులు అక్కడికి వస్తారు. ఆ దివ్యమైనటువంటి యమునా నది లోపల భాగాలలో మునిగిపోతూ ఉంటే అతన్ని చూసి పట్టుకుంటారు. వాళ్ళు అతని యొక్క తేజస్సును చూసి మనసుకు ఏమనిపిస్తుందో కానీ క్షేమంగా అతనిని తీసుకొని నాగలోకానికి తీసుకొని వెళ్ళి ఉచితమైనటువంటి ఉపచారములు చేసి విశ్రాంతిని ఇవ్వగా అక్కడకు నాగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి దివ్య సార్వభౌములలో ఒకడైనటువంటి తక్షకుడు వస్తాడు. అతను వచ్చి ఇతని చరిత్ర అంతా కూడా తెలుసుకొని అతిథిగా వచ్చినటువంటి అతనుకు అన్ని విధములైనటువంటి సౌకర్యములు, ఆతిథ్యాలు సమర్పణ చేసి ఆ తరువాత అతనితో కూర్చొని కబుర్లాడుతూ నీవు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం అన్నది నీ యొక్క సౌభాగ్యం. అందులో ఎటువంటి సందేహమూ లేదు. నీవు ఇలా బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది. నీవు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఒకసారి తన యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని చంద్రాంగదుడు ఈ విధంగా చెప్తున్నాడు. సర్వ ప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడో, ఎవరైతే ఆ ఈశ్వరుడో, ఆ విఘ్నేశ్వరుడు కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు సాంబ సదాశివుణ్ణి ప్రతినిత్యము కూడా పూజిస్తూ ఉంటాడో నా ఇష్టదైవమైనటువంటి ఆ పరమేశ్వరుడే. ఏ దేవుణ్ణి దేవతలలో మహాదేవుడు అని అంటారో మహాదేవ శబ్దమే చెబుతుంది. ఆయన సర్వదేవతా శ్రేష్ఠుడు అని చెప్పి అలాంటి ఉమాపతిని ఇష్టదైవంగా కొలుచుకుంటూ ఉంటాను అని చెబుతాడు చంద్రాంగదుడు. అది విన్నటువంటి తక్షకుడు ఎంతో సంతోషించి శివభక్తులను పూజించడం శివుణ్ణి పూజించడమే అవుతుంది. అందుకోసమై నీకు తృప్తి కలిగే విధంగా నీకు అన్ని ఆతిథ్యములను అందించి ఇక్కడే నిన్ను ఉండమని చెప్పి కోరుకుంటున్నాం అంటే అప్పుడు చంద్రాంగదుడు ఈ విధంగా చెబుతుంటాడు. ఎన్ని ఉన్నప్పటికీ నాకు మాత్రం ఇది విదేశమే అవుతుంది. నా దేశానికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేయమని చెప్పి అతన్ను ప్రార్థిస్తాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అంతేకాదు దివ్యమైనటువంటి తన యొక్క పరివారాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఒక గుర్రాన్ని ఇస్తాడు. ఆ గుర్రం కానీ ఎక్కితే ఎక్కడికనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. అలాంటి కామయానమైనటువంటి తురగాన్ని ఇస్తాడు. ఆ తురగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకుంటాడు చంద్రాంగదుడు. తిరిగి వచ్చినటువంటి భర్తను చూసి ఆనందిస్తుంది. అది కూడా ఎలా అంటే ఆ రోజు సోమవార వ్రతం చేసి ఆ పరమేశ్వరుని యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలిపేందుకు వెళుతూ ఉంటే ఆ నదిలో నుండి గుర్రంతో వస్తూ కనిపిస్తాడు తన భర్త. శివపూజ వృధా కాలేదు అని చెప్పి అనుకుంటుంది. ఆ విధంగా తిరిగి భర్తను పొందుతుంది. విషయం తెలిసి తండ్రి ఎంతో సంతోషిస్తాడు. తాను తండ్రిని బంధించినటువంటి శత్రువును ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగిస్తాడు. ఇలా ఆదుకున్నటువంటి పరమేశ్వరుని ఉద్దేశించి అఖండమైనటువంటి రుద్రాభిషేకాలను చేస్తాడు చంద్రాంగదుని యొక్క తండ్రి అయినటువంటి ఇంద్రసేనుడు. ఇక చిత్రవర్మ యొక్క ఆనందానికి అవధులే లేవు. ఇలా వీరందరూ కలిసి శివారాధనను చేసి ధన్యులయ్యారని చెప్పి సోమవార వ్రత మహిమను బ్రహ్మోత్తర ఖండం చెబుతుంది.
ఎవరైతే సోమవారం యొక్క వ్రతకథను విన్నా, చదివినా, వినిపించినా వారికి కూడా శివానుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ యొక్క సోమవార వ్రతకథను వివరిస్తారు. ఇప్పుడు నందీశ్వరుడు అసలు పరమేశ్వరునికి ఎలా దగ్గరయ్యాడు అనే విషయం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం శిలాద అనేటటువంటి ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో పరమేశ్వరుని తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటుగా తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఇక శిలాదుని యొక్క భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలుస్తాడు. పరమేశ్వరుని యొక్క స్వరం విన్నటువంటి శిలాదుడు చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళెదుట సాక్షాత్తు పరమేశ్వరుడే ఉండడంతో శిలాదుని యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వస్తాయి. పరమేశ్వరుడు శిలాద వైపు చూస్తూ నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు శిలాద, స్వామి, నాది ఒకటే కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించండి అని చెప్పి అడుగుతాడు. ఇక పరమేశ్వరుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. ఒకవైపు పరమేశ్వరుని యొక్క దర్శనం, మరొక వైపు పరమేశ్వరుని యొక్క వరం. ఇంకేముంది, శిలాదుని యొక్క ఆనందానికి అవధులు లేవు. పరమేశ్వరుని యొక్క రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోతాడు. తరువాత మరుసటి రోజు శిలాదుడు పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపిస్తాడు. సూర్యుడిలా ఎంతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి అతన్ను ప్రయోజకుణ్ణి చెయ్యి అని చెప్పి ఆకాశవాణి వినిపిస్తుంది. ఇక శిలాదుడు ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళతాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెడతాడు. నంది చాలా తెలివైనటువంటి అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు. నంది యొక్క తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలాదుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. ఇక పరమేశ్వరుని యొక్క వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోతూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తరువాత మిత్ర, వరుణ అనేటటువంటి ఇద్దరు సాధువులు శిలాదుని యొక్క ఇంటికి వస్తారు. శిలాదుడు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేస్తాడు. అంతేకాదు, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కోరతాడు. అందుకు ఆ సాధువులు కూడా అంగీకరిస్తారు. శిలాదుడు వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంత కాలం ఎలాంటి లోటు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. ఇక నంది తన తండ్రి శిలాదుడు చెప్పినట్లుగా ఆ ఇద్దరు సాధువులను కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. అలా 2 రోజుల తరువాత ఆ ఇద్దరు సాధువులు తమ యొక్క ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదుని ఇంటి నుండి బయలుదేరుతారు. వారు వెళుతూ శిలాదుణ్ణి, నందిని దీవిస్తారు. ముందుగా శిలాదుణ్ణి ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని చెప్పి దీవిస్తారు. ఆ తరువాత నంది సాధువుల పాదాలకు నమస్కరిస్తారు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొనిరా అని చెప్పి దీవించి వెళ్ళిపోతారు. ఇక నందిని దీవించేటటువంటి సమయంలో సాధువులు విచారంగా ఉండడం గమనించినటువంటి శిలాదుడు వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళతాడు. వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ, స్వామి, మీరు నా కుమారుని దీవించేటటువంటి సమయంలో ఎందుకు విచారంగా ఉన్నారు? ఏదైనా కానీ జరగరానిది జరగనుందా అని అడుగుతాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మానుభవ అని దీవించలేను అని అంటాడు. ఆ మాట విన్నటువంటి శిలాదుడికి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని చెప్పి బాధగా అడుగుతాడు. అప్పుడు వరుణుడు శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలి అంటే చాలా బాధగా ఉంది శిలాద, కానీ చెప్పక తప్పడం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాడు అని చెబుతాడు. అది విన్నటువంటి శిలాదుని యొక్క ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోతుంది. ఇన్ని రోజులు నందే తన యొక్క ప్రపంచం అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడు అని చెప్పి తెలిసి కుప్పకూలిపోతాడు. సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోతాడు. అలా కాసేపటికు అక్కడి నుండి లేచి
గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళతాడు. ఇక నంది శిలాదుడిని చూసి ఏదో జరిగిందని చెప్పి అర్థమై ఎంతో కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడుగుతాడు. శిలాదుడు బాధగా సాధువులు చెప్పినటువంటి విషయం గురించి నందికి చెబుతాడు. అది విన్నటువంటి నంది భయపడతాడేమోనని చెప్పి అనుకుంటాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా తండ్రి అని అడుగుతాడు. ఇక శిలాదునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు నంది, నాన్న, నీవు పరమేశ్వరుని చూశావని చెప్పావు కదా! పరమేశ్వరుని చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడతారా? నిజంగా నేను మరణించాలి అని రాసుంటే ఆ రాత పరమేశ్వరుడు తప్పకుండా మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆయన ఏదైనా కానీ చేయగలడు. మనం ఆయన్ను పూజిస్తున్నాం. మనకి ఏదైనా కానీ జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా చెప్పండి అని అడుగుతాడు. నంది యొక్క మాటలకు శిలాదుడు అలాగే చూస్తూ ఉండిపోతాడు. నంది, నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. శిలాదుడు విజయోస్తు అని చెప్పి దీవిస్తాడు. ఇక నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెడతాడు. నంది భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది, కళ్ళు తెరిచి చూడు అని అంటాడు. అప్పుడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ కూడా చూడనటువంటి అందమైనటువంటి ఒక రూపాన్ని చూస్తాడు. ఆ రూపమే పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకుంటాడు. అలా పరమేశ్వరుని చూస్తూ ఆయన్ను అడగడానికి ఏమీ లేదని చెప్పి ఇక జీవితాంతము కూడా ఆయనతో ఉండిపోతే బాగుండు అని చెప్పి మనసులో భావిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నంది వైపు చూస్తూ, నంది, నీ యొక్క భక్తి నన్ను ఇంత దూరం నీ ముందుకు తీసుకొచ్చేలా చేసింది. నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో. ఎలాంటి వరమైనా సరే తప్పకుండా నేను అనుగ్రహిస్తాను అని అంటాడు. ఇక నంది తనకు తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ కూడా మీతోనే ఉండిపోవాలని ఉంది అని చెప్పి అంటాడు. ఇక పరమేశ్వరుడు అందుకు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించేటటువంటి నా వాహనం ఎద్దు దూరమైపోయింది. నీ ముఖం ఎద్దులా మారితే నీవు కూడా నాతో పాటే కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు, నీవు ఎప్పటికీ కూడా నాకు వాహనంలాను స్నేహితుడిలాను ఉంటావు అని అంటాడు. ఇక నంది యొక్క ఆనంద బాష్పాలతో అలా చూస్తూ పరమేశ్వరుని ఎన్నో రకాలుగా స్తుతిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు నందికి ఎప్పటికీ కూడా తనతో పాటే ఉండేటటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి నంది పరమేశ్వరునికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోతాడు. ఇది పరమేశ్వరుని యొక్క వాహనమైనటువంటి నంది యొక్క కథ. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఏకాగ్ర చిత్తంతో ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందాలి అనుకుంటారో దృఢమైనటువంటి నిశ్చయంతో ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా భయపడకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వారికి పరమేశ్వరుడు ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా ఆయన తప్పకుండా కాపాడుతాడు అని చెప్పి సూత మహర్షుల వారు నంది గురించి ఈ విధంగా తెలియజేశారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.